ఒక దొంగ వెయిటర్గా వేషం మార్చుకుని రహస్యంగా వంటకంలో 2 చుక్కల భేది మందు కలిపాడు. ఆహారాన్ని తీసుకెళ్లి ఒక ధనిక మహిళ ముందు వడ్డించాడు. ఆ మహిళ ఆహారం తినగానే ఆమె కడుపులో ఏదో తెలియని కదలిక మొదలైంది. ఆమె హడావుడిగా బాత్రూంలోకి పరుగెత్తింది. వెంటనే ఆమె వెనుక వస్తున్న సెక్యూరిటీ గార్డ్ను ఆ మహిళా దొంగ ఆపి, ఇది మహిళల బాత్రూం అని చెప్పి అతడిని అక్కడే నిలువరించింది. సరిగా అదే సమయంలో వారి రెండో సహచరుడు ఆ మహిళ దగ్గరకు వచ్చి ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నట్లు నటిస్తూ చాకచక్యంగా ఆమె మెడలోని కోట్ల విలువైన హారాన్ని తీసేసుకున్నాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. బయటికి వచ్చిన ఆ దొంగ ఆ హారాన్ని వెయిటర్గా ఉన్న తన సహచరుడి ప్లేట్లో పెట్టాడు. ఆ వెయిటర్ ప్లేట్ను కిచెన్లోకి తీసుకువెళ్లినప్పుడు అక్కడ ముందుగానే ఉన్న మూడో సహచరుడు అతని కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ వ్యక్తి గిన్నెలు కడుగుతున్నట్టు నటిస్తూ ఆ హారాన్ని తీసి రహస్యంగా తన జేబులో పెట్టుకుని ఏమీ తెలియనట్లు తన గదిలోకి వెళ్లిపోయాడు. ఆ హారాన్ని బయటికి తీసుకెళ్లడం కోసం ఆ దొంగ ఉపకరణాలు తీసి దాన్ని చిన్న చిన్న భాగాలుగా విరగొట్టడం ప్రారంభించింది. ఇంతలో ఆ మహిళ బాత్రూం నుంచి బయటికి వచ్చింది. ఆమె తన మెడపై చెయ్యి వేసుకుని చూసుకోగానే తన హారం కనిపించకుండా పోయిందని గమనించింది. వెంటనే గార్డులు లోపలికి వెళ్లి తనిఖీ చేశారు. కాని అక్కడ ఎవరూ లేరు. వారు త్వరగా అన్ని గేట్లను మూసివేయాలని ఆదేశించారు. భవనంలోని ప్రతి మూలనా వెతకడం ప్రారంభించారు మరియు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయసాగారు. ఇక ఇటువైపు దొంగ మహిళ త్వరగా తన పని పూర్తి చేసింది. హారాన్ని తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్లబోతుండగా బయట నుంచి తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఆ మహిళా దొంగ పట్టుబడబోయే సరిగా అదే సమయంలో బయట ఉన్న ఆమె సహచరుడు ముందుగా సిద్ధం చేసుకున్న నకిలీ హారాన్ని తీశాడు. అందరితో గట్టిగా అరుస్తూ హారం దొరికిపోయింది అని చెప్పి దానిని ఆ ధనిక మహిళకు ఇచ్చాడు. ఆ మహిళ ఆ హారాన్ని చూసి అది అసలైనదా లేక నకిలీదా అని ఏమాత్రం గుర్తించలేకపోయింది. హారం దొరకగానే అందరినీ వదిలేశారు. అనంతరం దొంగలందరూ ఆ హారం యొక్క చిన్న చిన్న ముక్కలను తీసుకుని జనసమూహాన్ని ఉపయోగించుకుని భవనం నుంచి బయటికి సురక్షితంగా వెళ్లిపోయారు.